జబర్దస్త్‌లో కూడా కాదు. నేను ఆ! జబర్దస్త్ నుంచి వచ్చేసేసరికి ఆది ఇంకా జబర్దస్త్‌లోకి రాలా. ఆ! అది దాని తర్వాత వచ్చాడు సార్. నాకు తెలిసి 'ధమాకా' కంటే ఒక 4, 5 మంత్స్ ముందు కొంచెం పరిచయం. అది ఓకే. కూడా రాంప్రసాద్ దగ్గరికెళ్ళినప్పుడు అలా అలా పరిచయం అంతే. 'హలగురు' అయిపోయిన తర్వాత 'ధమాకా'కి మధ్యలో పరిచయం. ఓకే. ఎందుకంటే 'ధమాకా'లో స్పెసిఫిక్‌గా ఆయన క్యారెక్టర్‌ని హ్మ్. ఎలివేట్ చేసిన విధానం బావుంటుంది. అసలు లేదు సార్ అతనికి. ఓకే. హాఫ్ డే షూట్ తనది. ఓహ్! మొత్తం సినిమా హాఫ్ డే మొత్తానికి. క్యారెక్టరు 4 డైలాగులు అంతే. ఆ! ఒక ఆటో ఒక "సార్ మీ అమ్మాయి ఇక్కడ ఎవడితోనో తిరుగుతుంది" అని ఒక ఇంట్లో చూస్తారు గదా! ఆ ఇంట్లో చూసేది గూడా లేదు. ఈళ్ళు లోపలికెళ్తే బయట నుంచొని "ఏవండీ ఇక్కడ మీ అమ్మాయి ఇక్కడ ఎవరితోనో తిరుగుతుంది" అని చెప్పాలి. కట్ చేస్తే, సరే ముందు ఎక్కడ లేకుండా డైరెక్ట్‌గా వచ్చి అక్కడ ఎలా ఓపెన్ చేస్తాం? హీరోయిన్ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు బ్యాగులు తీసుకొని కార్‌లో పెట్టే షాట్ తీసుకొని అని పిలిపిచ్చాం. ఓకే. ఒక 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 1 అవర్ ఎక్స్‌ట్రా వర్క్ కోసం పిలిపిచ్చాం. సేమ్ కవర్లుంటాయి ఆడి దగ్గర. వచ్చి కూర్చున్నాక అది వచ్చాడు. పాపం ఏమీ లేకుండా పంపించేత్తే పాపం ఎలాగా? ఏదన్నా 2 ఏద్దాం అని నా నా కెరియర్‌లో ఎప్పుడు ఆన్ సెట్ నేనెప్పుడు డైలాగ్ రాయలేదు సార్. నేను ముందు ఏం రాస్తే అదే ఉంటది. హ్మ్. ఎప్పుడు రాయలా. ఎందుకో ఆ రోజు అరే పాపం వచ్చాడు. ఆడున్నాడు కదా! ఏదో ఒకటి 2 ఏసేద్దాం పడిన అని అప్పటికప్పుడు ఆ కవర్లు పట్టుకొని బయట ఉండాల్సినోడిని లోపలికి తీసుకొచ్చి 2 డైలాగులు రాసా. యూనిట్ మొత్తం క్లాప్స్. 'రావు రమేష్' గారు ఈళ్ళిద్దరి టైమింగ్‌కి. హ్మ్. మీరు సినిమాలో చూసింది దాంట్లో 80% ఆ ఒక్కరోజే షూట్ చేసాం. అక్కడే షూట్ చేసాం. అక్కడక్కడ చెట్టు కింద కూర్చొని రాసింది అదంతా. ఓహో! ఆ క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్స్ కూడా. క్లైమాక్స్‌లోది కాదు. ఆ! ఓకే. ఇప్పుడు ఇతను వేరే వాళ్ళని చంపమన్నప్పుడు ఇది గాని, ఇతను బ్యాగులిస్తూ ఈళ్ళనేసేయమన్నప్పుడు అందులో 10,000 నాకు ఉంచండని గాని, అతని క్యారెక్టర్ మొత్తం హౌస్ సెగ్మెంట్‌లోనే ఉంటది. ఓకే. ఓకే. ఇది చేసిన తర్వాత అతనెళ్లి ఆ ఇంట్లో జూసి 'బిగ్ బాస్' హౌస్ దాని తర్వాత బయటకొచ్చిన తర్వాత 'సాంబా' గురించి ఇవన్నీ ఆ తర్వాత యాడ్ చేసాం. బట్ మేజర్ 80% ఆఫ్ ది సీక్వెన్స్ అతనికున్నదేంటంటే హీరోయిన్ హౌస్ బయట ఒకటి, ఎండ్ టైటిల్‌లో ఒకటి. హ్మ్. మిగతాదంతా ఇక్కడే ఉంటది. మేజర్ సీక్వెన్స్ అంతా ఆ రోజు అప్పటికప్పుడు చెట్టు కింద కూర్చొని టక 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 రాసేసి ఏదైతే ఉందో అదే. ఎందుకంటే అతను పలుకుతుంది. అతనికి పలుకుతున్న అవును. దాన్ని అతని వెంటనే టైమింగ్ నేను నెక్స్ట్ డే 'రవితేజ' గారికి చూపించి, "అన్న ఇలా వచ్చింది" అన్న. "అబ్బాయి వర్క్ ఉంది వర్కౌట్ అవుతది. ఏసేయి ఆడ ఎక్కడ కుదురుతుందో అక్కడ తోసేయి" అన్నా.